ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్ల పరిష్కారానికి ఏదైతే జేఏసీ నేతలు సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీతో నిన్న సచివాలయంలో చర్చలు జరిపారో విఫలం కావడంతో జేఏసీ నేతలు సమ్మె చేపట్టారు. ప్రస్తుతం మనం ఇమ్లీమన్ బస్ డిపోలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అనేక బస్సులు అయితే సమ్మె కారణంగా డిపో నుంచి కదలడం లేదు. ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మె కొంతమందికి ఈ సమ్మె విషయం తెలియకపోవడంతో డిపో వద్దకు చేరుకున్నారు. అయితే ఇక్కడ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు కొందరు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా కార్మికులు తమ సమస్యల పరిష్కరించాలని యాజమాన్యానికి కార్మిక శాఖకు అదేవిధంగా 41 రోజుల కిందట నోటీసులు అందజేశారు. అయితే ఇందుకు యాజమాన్యం కానీ అదేవిధంగా యాజమాన్యం స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వస్తుందని ఇప్పటికే జేఏసీ నేతలు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ కారణంగానే సమ్మె చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగుతుంది. అన్ని డిపోల నుంచి కూడా బస్సులు ముందుకు కదలనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తమ గమ్యస్థానాలను చేరుకోవాల్సిన ప్రయాణికులు బస్ డిపోలలో పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మొత్తం 32 డిమాండ్లు ఉన్నప్పటికీ అందులో 12 ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనవి 3 మాత్రమే అని ఇప్పటికే జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించడం, అదేవిధంగా కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం, పీఆర్సీ ప్రకటించడం వంటివి తమ ప్రధాన డిమాండ్లని జేఏసీ నేతలు అయితే తెలిపారు. ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏదైతే కార్యాచరణను ఈ తమ సమ్మె గురించి కార్యాచరణను నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పటికే బస్సులన్నీ సమ్మె చేపట్టడంతో బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయని చెప్పవచ్చు. అయితే ఇతర రాష్ట్రాల బస్సులు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సులు అయితే యథావధిగా రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్ని తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులు, ఇతర డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు, వివిధ జిల్లాల్లోని ఇతర డిపోలకు చెందిన బస్సులు ఏవైతే ఇమ్లీబన్ బస్ స్టేషన్కు చేరుకుంటాయో అవి తిరిగి వెళ్ళిపోతున్నాయి. అవి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రైవేట్ బస్సుల్ని కూడా ఆర్టీసీ కొనసాగిస్తుందని చెప్పవచ్చు. అయితే పరిమిత సంఖ్యలోనే అవి నడుస్తుండడంతో ప్రయాణికులకైతే ఇబ్బందులు తప్పడం లేదు. మరి తమ డిమాండ్లు అయితే పరిష్కారం అయ్యే వరకు మొత్తంగా 32 డిమాండ్లను కూడా పరిష్కరించేంత వరకు కూడా సమ్మె కొనసాగుతుందని ఇప్పటికే జేఏసీ నేతలు స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా అంటే ఇమ్లీబన్ బస్ డిపోలో అయితే ప్రయాణికులు బస్సులు సరిపడా సంఖ్యలో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అయితే వేచి చూడాలి మరి ఈ సమ్మె ఎంతకాలం కొనసాగుతుంది అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఇది ప్రస్తుతం అయితే ఇమ్లీబన్ బస్ డిపో వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్.